నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు బాలికల విద్యపై దృష్టి సారించాలని జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లపై బాధ్యత ఎంతో ఉందని, కేంద్రాలకు వచ్చే పిల్లలు వారి తల్లుల దగ్గర కంటే ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటున్నారని అన్నారు. అందుకే చిన్నతనం నుండే బాలికల విద్యను ప్రోత్సహించాలని రజితా యాదవ్ సూచించారు. సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు మహిళ, ఎక్కడికి వెళ్తారు? అర్ధరాత్రి ఒక భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి చాలా మటుకు మహిళలు అన్ని రంగాలలో అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నారు. దీనితో మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నాయి. గతంలో మరి గర్భవతులు బాధితులకు అంగన్వాడీ ద్వారా ఫుడ్ అనేది ఇవ్వడం లేకుండా తర్వాత ప్రభుత్వము లోపాన్ని గుర్తించి అరే పిల్లలకు సరైన పౌష్టికాహారం గర్భవతిగా ఉన్నప్పటి నుండే ఇస్తే తర్వాత పిల్లలు కూడా మంచిగా వస్తారు. తర్వాత ఈ ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క మరణాలు అనేవి తగ్గుతాయి అని చెప్పేసి ప్రభుత్వం ఎన్నో రకాల ఆలోచన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు మహిళ, ఎక్కడికి వెళ్తారు? అర్ధరాత్రి ఒక భర్త